Hello everyone, welcome back to Choose Your Career. This is Nikita Vanyaraj. Guys, చాలా మంది కంపెనీ చేంజ్ అయ్యేటప్పుడు దే బ్లైండ్లీ యాక్సెప్ట్ ద ఆఫర్ అనమాట. సో దేర్ ఆర్ సమ్ పర్టికులర్ పాయింట్స్ యూ నీడ్ టు చెక్ విత్ యువర్ హెచ్ఆర్ బిఫోర్ యాక్సెప్టింగ్ ద ఆఫర్. అంటే ఈ పాయింట్స్ ఒకవేళ మీరు చెక్ చేసినట్లయితే ఇంకా మీరు ఎక్కువ సంపాదించవచ్చు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. అండ్ ఆల్సో యూ కెన్ సేవ్ యువర్ కెరియర్ బై ఆస్కింగ్ దీస్ పాయింట్స్. అండ్ ఆల్సో చాలామంది భయపడతారు ఈ పాయింట్స్ అడగడానికి. అట్లీస్ట్ ఆఫర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కంపెనీలో జాయిన్ అయ్యే ముందైనా హెచ్ఆర్తో ఈ పాయింట్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆ పర్టికులర్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1 మస్ట్ చెక్ పాయింట్ ఏంటి అని అంటే యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ హైక్ ఇన్ దట్ కంపెనీ. మీరు జాయిన్ అయ్యే కంపెనీలో యావరేజ్ హైక్ పర్సంటేజ్ ఎంత ఇస్తున్నారు ఎవ్రీ ఇయర్ అనేది నువ్వు క్యాల్కులేట్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం పీపుల్ నెవర్ ఆస్క్ దిస్ పాయింట్. సో చాలా రేర్ సిచ్యువేషన్లో కొంతమంది అడుగుతారు ఈ పాయింట్స్ అనేవి. యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ హైక్ అనేది ఖచ్చితంగా మీరు అడగాలి హెచ్ఆర్ని. ఎందుకనంటే దానితో మీ నెక్స్ట్ 5 years సపోజ్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఒక 5 LPA వస్తుంది, సపోజ్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఈ ఫ్యూచర్ కంపెనీ అనేది 5 LPA ఆఫర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ 5 yearsకి నువ్వు ఈ పర్సంటేజ్, ఈ హైక్ పర్సంటేజ్తో క్యాల్కులేట్ చేసుకోవచ్చు నీ కెరియర్ ఎలా ఉంటుంది అనేసి. ఓకే. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎంత స్టార్ పర్ఫార్మర్కైనా ఒక 5% హైక్ మాత్రమే ఇస్తుంది అనమాట. మీరు అది ఎంత గొప్ప కంపెనీ అయినా, ఎంత గొప్ప బ్రాండ్ అయినా కానీ ఒక స్టార్ పర్ఫార్మర్కి కూడా ఇచ్చేది యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ హైక్ వచ్చేసి 5% మాత్రమే. సో మీరు ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు మీకు ఆఫర్ చేసే శాలరీతో 5% ఆఫ్ హైక్తో మీ 5 years నెక్స్ట్ కెరియర్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు ఎస్టిమేట్ చేసుకోవాలి. సో ఏ కంపెనీలో అయినా కానీ 5% ఈజ్ ద యావరేజ్ రేషియో ఆఫ్ అ హైక్ అనమాట. సో ప్లీజ్ సేవ్ యువర్ కెరియర్ బై ఆస్కింగ్ ఆల్ దీస్ పాయింట్స్ టు హెచ్ఆర్. సపోజ్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు కరెంట్ కంపెనీలో ప్రాజెక్ట్ నచ్చలేదు, లేదు అని అంటే వర్క్ నేచర్ అనేది నచ్చట్లేదు, దెన్ ఇట్స్ ఓకే. ఫ్యూచర్ కంపెనీ ఆఫర్ని యాక్సెప్ట్ చేయడానికి దట్ ఈస్ ఫైన్. అది ఎప్పుడు మీ పాస్ట్ కంపెనీ, ఐ మీన్ కరెంట్ కంపెనీ వర్క్ నచ్చక, లేదంటే ప్రాజెక్ట్ నచ్చక అది ఓకే. కానీ ఎప్పుడైతే మీ కరెంట్ కంపెనీ కూడా బాగుంది, అన్ని ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు అని అంటే ఇది మీరు ఒకసారి ఆలోచించాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అప్రైజల్ సైకిల్. అండ్ మీరు ఈ పర్ఫార్మెన్స్ అప్రైజల్ సైకిల్లో ఇంక్లూడ్ అవుతారా? సపోజ్ మీరు ఒక ఆగస్ట్ ఎండింగ్లో జాయిన్ అవుతున్నారు ఈ కంపెనీలో. సో అండ్ ఈ కంపెనీ వాళ్ళు Jan to December వరకు అప్రైజల్ సైకిల్ అనేది, ఒక ప్రిజన్ సైకిల్ అనేది నడుస్తుంది. అండ్ మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ది ఆగస్ట్ జాయిన్ అయ్యారు, దెన్ యూ విల్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ దట్ సైకిల్. సో ఈ అప్రైజల్ సైకిల్లో మీరు ఇంక్లూడ్ అవ్వరు. సో యూ విల్ బి నాట్ గెట్టింగ్ డెఫినెట్లీ ఎనీ హైక్స్ ఇన్ దిస్ సైకిల్. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి, హెచ్ఆర్తో అడగాలి లైక్ అప్రైజల్ సైకిల్ అనేది ఈ కంపెనీలో ఎక్కడి నుండి నడుస్తుంది, ఎప్పటి వరకు ఉంటుంది. సో ఇవటల్ మీరు మిడిల్లో జాయిన్ అవుతే కనుక మీకు హైక్స్ అనేవి రావు. సో ఇది ఒకసారి కూడా ఆలోచించండి. అండ్ ఆల్సో నెవర్ జాయిన్ ఇన్ ద కంపెనీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అప్రైజల్ సైకిల్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి జాయినింగ్ బోనస్ ఇన్ యువర్ ఫ్యూచర్ కంపెనీ. సపోజ్ నీకు ఒక కంపెనీ నుండి ఆఫర్ వచ్చింది, ఫైన్. అయితే మీరు చెక్ చేసుకోవాలి హెచ్ఆర్తో మీకు లైక్ జాయినింగ్ బోనస్ ఏమైనా వస్తుందా రాదా అనేసి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆఫర్ జాయినింగ్ బోనస్. మ్యాక్సిమం ఇండియాలో అయితే నోటీస్ పీరియడ్ ఎంత ఉంటుంది, 90 days ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు కనుక ఒక 30 days ఆర్ 15 daysలో జాయిన్ అవుతున్నారు ఫ్యూచర్ కంపెనీలో అని అంటే డెఫినెట్లీ దే విల్ ఆఫర్ ద జాయినింగ్ బోనస్. ఎందుకనంటే 90 days నోటీస్ పీరియడ్ కాకుండా మీరు ఇమీడియట్గా జాయిన్ అవుతున్నారు, ఇమీడియట్ టు 30 or 15 daysలో జాయిన్ అవుతున్నారు కాబట్టి కంపెనీ విల్ డెఫినెట్లీ ఆఫర్ ద జాయినింగ్ బోనస్ అనమాట. ఇది అయితే మీరు ఆఫర్ యాక్సెప్ట్ చేయకముందు హెచ్ఆర్తో చెక్ చేసుకోండి జాయినింగ్ బోనస్ అనేది ఇస్తున్నారా లేదా అనేసి. బట్ ఇట్ ఈస్ నో హార్మ్ బై ఆస్కింగ్ దిస్. సో దీనివల్ల అయితే పెద్దగా హార్మ్ ఉండదు. ఎందుకంటే కంపెనీలో ఒకవేళ ఆ పాలసీ ఉంటే మీకు జాయినింగ్ బోనస్ అనేది ఆఫర్ చేస్తారు. కంపెనీలో ఆ పాలసీ కనుక లేదు అని అంటే దే వోంట్. అండ్ ఆల్సో మీరు అడిగితేనే ఎవరైనా జాయినింగ్ బోనస్ ఇస్తారు, అడగకుంటే మాత్రం నోబడీ విల్ ఆఫర్ ద జాయినింగ్ బోనస్. ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హౌ ద కంపెనీ ఈజ్ గోయింగ్ టు కంపెన్సేట్ ఫర్ యువర్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్. సపోజ్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ ద ఓవర్ టైమ్, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నారు, ఎక్స్ట్రా టైం ఓవర్ టైంలో వర్క్ చేస్తున్నారు, అండ్ ఎక్స్ట్రా షిఫ్ట్, ఐ మీన్ ఆడ్ షిఫ్ట్ అలవెన్స్ అండ్ నైట్ షిఫ్ట్ అలవెన్సెస్లో వర్క్ చేస్తున్నారు. ఇక కంపెనీ అనేది నేను ఓవర్ టైం వర్క్ చేయడం వల్ల ఎలా కంపెన్సేట్ చేస్తుంది అనేది కూడా మీరు హెచ్ఆర్తో అడగాల్సి ఉంటుంది.
అంటే లైక్ సపోజ్ ఇప్పుడు మీ షిఫ్ట్ వచ్చేసి 2 PM to 11 PM అనుకోండి, దిస్ ఇస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ నైట్ షిఫ్ట్ అలవెన్స్. సో ఇఫ్ ఎట్ ఆల్ 11 or 12 తర్వాత వర్క్ చేస్తున్నారు అని అంటే నైట్ షిఫ్ట్ అలవెన్స్ కిందికే వస్తుంది. అండ్ దానికి మీరు ఏమైనా కంపెన్సేట్ చేస్తారా? ఇఫ్ ఎట్ ఆల్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంది, కంపెనీ ఏమైనా పే చేస్తారా ఓవర్ టైం వర్క్ చేసినందుకు, అలా అనేసి అడగాలి. ఎందుకంటే మ్యాక్సిమం కంపెనీస్ అనేది కంపెన్సేషన్ పే చేస్తుంది, కొన్ని కంపెనీస్ అయితే పే చేయవు. ఈవెన్ లైక్ నువ్వు 12 hours వర్క్ చేసినా కూడా కొన్ని కంపెనీస్ అనేవి పే చేయవు. సో ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి హెచ్ఆర్తో. అండ్ ఆల్సో ఇఫ్ యువర్ కరెంట్ కంపెనీ ఈజ్ ఆఫరింగ్ ది కంపెన్సేషన్ and your future company is not, then please don't accept the offer. ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు ఎక్స్ట్రా మనీ వస్తుంది కదా, ఇది కూడా మీరు ఆలోచించండి. అండ్ ఆల్సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు దానికి కంపల్సరీ పే చేయాలి. ఇఫ్ ఎట్ ఆల్ పే చేయకపోతే ఆబ్వియస్లీ ఇట్ ఇస్ లాస్ ఫర్ యూ, రైట్? లైక్ నువ్వు ఎంతైనా వర్క్ చేస్తున్నావు, ఇక్కడ 12 hours or 14 hours స్పెండ్ చేస్తున్నావు వర్క్ పైన, నీకు మనీ రాకపోతే ఆబ్వియస్లీ నీకు లాస్ అనిపిస్తుంది కదా. అందుకనేసి ఆఫర్ యాక్సెప్ట్ చేసే ముందు ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి హెచ్ఆర్తో. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ మెడికల్ ఇన్సూరెన్స్, which is an additional benefit. So before accepting the offer మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ అనేది పేరెంట్స్కి కూడా మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఎవ్రీ మంత్ మన శాలరీ నుండి అయితే డిడక్ట్ అవుతుంది ఈ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది. అండ్ సపోజ్ లైక్ ఇప్పుడు మీ పేరెంట్స్ అనేది త్రూ అవుట్ ద ఇయర్, ఒక ఇయర్ మొత్తము వాళ్ళకి హెల్త్ బాగోదు అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్సూరెన్స్ ఫర్ దెమ్. సో ఇప్పుడు మీ ఫ్యూచర్ కంపెనీ అనేది మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయట్లేదు, అప్పుడు మీరు ఏం చేయాలి? బయట మార్కెట్లో కొనుక్కోవాలి కదా ఇన్సూరెన్స్ అనేది, విచ్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్. సో అలాంటప్పుడు మీ ఫ్యూచర్ కంపెనీతో మీరు ఇది చెక్ చేసుకున్నట్లయితే యూ విల్ బీ ఇన్ సేవ్ ఆప్షన్, రైట్? సో ఇఫ్ ఎట్ ఆల్ ఫ్యూచర్ కంపెనీ కనుక ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తుంది అని అంటే మీకు అక్కడ డబ్బులు అనేది లాస్ అవ్వదు కదా, మార్కెట్లో కొనుక్కోవడం అనేది ఉండదు. సో ప్లీజ్ చెక్ దిస్ పాయింట్ విత్ యువర్ హెచ్ఆర్. అండ్ ఆల్సో ఇఫ్ యువర్ కరెంట్ కంపెనీ ఈజ్ ఆఫరింగ్ దిస్ మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ యువర్ ఫ్యూచర్ కంపెనీ డజంట్, దెన్ ప్లీజ్ డోంట్ యాక్సెప్ట్ ద ఆఫర్. ఎందుకనంటే జస్ట్ సింప్లీగా మనము సిటీసీ ఒక్కటే చూసుకోవద్దు, దీనిలో కవర్ అయ్యే బెనిఫిట్స్ ఏంటి, నెక్స్ట్ ఒక 5 yearsకి మీరు హైక్ అనేది క్యాల్కులేట్ చేసుకోండి. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇవన్నీ బెనిఫిట్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాతనే ప్లీజ్ యాక్సెప్ట్ ద ఆఫర్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది మీరు కనుక్కోవాలి. లైక్ ఇప్పుడు మీ ఫ్యూచర్ కంపెనీ అంటే మీకు ఎక్కడైతే జాబ్ వస్తుందో ఆ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది విచ్ ఈస్ కైండ్ ఆఫ్ కాపీ పేస్ట్ కైండ్ ఆఫ్ థింగ్. సో అక్కడ మీరేం నేర్చుకోలేరు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ రిపిటేటివ్ వర్క్ అనేది ఉంది ఆ ప్రాజెక్ట్లో. సో ఆబ్వియస్లీ మీరు డిగ్రేడ్ అయినట్టే ఆ ప్రాజెక్ట్లో, మీరు నేర్చుకోవడానికి అక్కడ ఏం స్కోప్ లేదు. సో ఎప్పుడైనా కానీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా తెలుసుకొని లైక్ ఆ ప్రాజెక్ట్ అనేది ట్రెండింగ్లో ఉందా లేదా, మీరు ఇంకా కొత్తగా ఏమైనా నేర్చుకోగలుగుతారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఆ ప్రాజెక్ట్ కనుక కాపీ పేస్ట్ థింగ్ అయితే కనుక మీరు అక్కడ డిగ్రేడ్ అయినట్టే. అండ్ ఆల్సో మార్కెట్లో కూడా మీకు ఎలాంటి వాల్యూ అనేది ఉండదు, ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఆ ప్రాజెక్ట్లో. ఇఫ్ కరెంట్ కంపెనీలో మీకు ప్రాజెక్ట్ అనేది బాగుంది, ట్రెండింగ్ ప్రాజెక్ట్, అది చాలా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, స్కోప్ ఉంది అని అంటే గనక ఆ ప్రాజెక్ట్లోనే ఉంటే మీరు ఇంకా నేర్చుకోవచ్చు, మీ కెరియర్ కూడా ఇంకా బాగుంటుంది. సో ట్రై టు పిక్ అ ప్రాజెక్ట్ విచ్ ఈస్ ఆన్ ట్రెండింగ్ అండ్ వేర్ యూ కెన్ లెర్న్ మోర్ అండ్ హ్యావ్ అ కెరియర్ గ్రోత్. సో ఎప్పుడైనా కానీ ఆల్వేస్ లుక్ ఫర్ ద కెరియర్ ఓరియంటెడ్ గ్రోత్, బట్ డోంట్ సింప్లీ ఆర్ బ్లైండ్లీ యాక్సెప్ట్ ద ఆఫర్. సో ఇవన్నమాట పాయింట్స్ యూ నీడ్ టు చెక్ విత్ యువర్ హెచ్ఆర్ బిఫోర్ యాక్సెప్టింగ్ ద ఆఫర్ లెటర్ ఆర్ బిఫోర్ జాయినింగ్ ద కంపెనీ. ఈ పాయింట్స్ అనేవి ఒకసారి కంపల్సరీ చూసుకోండి, ఎందుకంటే మీ కెరియర్ అనేది మీరు సేవ్ చేసుకోగలుగుతారు అండ్ ఎక్కువ మనీ కూడా సంపాదించుకోగలుగుతారు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. సో ఇది ఒకసారి ఆలోచించండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నికితా వనియరా, CVC Soft, powered by CVC Guidance Private Limited.